అల్లూరి జిల్లా సరియా జలపాతంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. విశాఖ పూర్ణ మార్కెట్ నుండి అరకు అందాలు చూసేందుకు 6 యువకులు వెళ్లారు. జలపాతంలో ఆడుకుంటూ కాలు జారి నీటిలో యువకులు పడిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. హిందూ అల్లూరు జిల్లాలో కొన్ని విశాలమైనటువంటి ఘటన విహార రెండు బలిగొంత ఘటన అల్లూరు జిల్లా సరియా జలపాతం వద్ద అయితే విహార అయితే అరకు ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఈ మార్గం అరకులో ఉన్నటువంటి తిలకించిన తర్వాత అక్కడ సరియా జలపాతం వద్దకు వచ్చారు. అయితే ఈత కొట్టేందుకు దిగే సమయంలో ఇద్దరు యువకులు కూడా జారిపోయి లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి 23 వారు అలాగే 21 ఏళ్ల వయసు కలిగినటువంటి అనేటువంటి జలపాతం లోపలికి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే ఏదే జలపాతం వద్దకి ఎవరైనా అంటే చాలా దూరం నుంచి కూడా వీక్షించాలంటే కూడా పోలీసులు అక్కడ సంబంధించినటువంటి రక్షణకు సంబంధించినటువంటి బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ కొంతమంది యువకులు అతి సాహసంతో ఆ ప్రాంతానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఆదివారం సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో వెళ్ళినటువంటి ఇద్దరు యువకులు వెళ్లారు. అలాగే ఎదుర్కొన్నటువంటి 6లో ఇద్దరు అక్కడికి వెళ్లి ఆ జలపాతం వద్ద కొన్ని ఫోటోస్ అయితే షూట్ చేసుకున్న సమయంలో అకస్మాత్తుగా లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు యువకులకు సంబంధించి పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రాత్రి చీకటి పడడంతో గాలింపు ముమ్మరంగా చేసిన పరిస్థితి కూడా ఇద్దరు యువకులకు సంబంధించినటువంటి కాలేదని చెప్పొచ్చు. అయితే ఈరోజు ఉదయం కూడా మరలా రెస్క్యూ ఆపరేషన్ చేసి గాలింపు చర్యలు చేస్తున్నారు. ఏదైతే విహారయాత్రకు వెళ్ళేటటువంటి వారంతా కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలంటే పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కొంతమంది యువకులు అవన్నీ పరిచయం పెట్టడంతో తరచూ ఇటువంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అల్లూరు జిల్లాలో జరిగిన ఘటన ఇది పరిస్థితి కనిపిస్తుంది. అయితే మృతికి గల కారణాలపైన అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇద్దరు యువకులు అకస్మాత్తుగా పడిపోయిన నేపథ్యంలో పోలీసులు కేసు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.